అంతే కదా, పుస్తకాలే ఆధారం. రిఫరెన్స్ అనేది ఆధారం. అంతే కదా. అంత ఇంకొక పెద్ద విషయం మీకు దేవుడినే చెప్తా. బైబుల్ రిఫరెన్స్ చేస్తుందే పుస్తక ఆధారం. ఇప్పుడు రామాయణం ఏవి ఆధారాలు లేవండి అని అంటే కనుక నా పరిభాష ప్రకారం ఏ ఆధారము లేకపోవడమే ఆధారం. అది ఎంతో ప్రాచీనమైనది అని చెప్పడానికి. అంత ప్రాచీనం కాబట్టి ఆధారం లేదు. లక్షల సంవత్సరాలు మీకు లక్షల ఏళ్ల ప్రాచీనమైనది కాబట్టి ఆధారం. అవును. ఆధారం అంటే ఏమిటి? వీళ్ళ లెక్క ప్రకారం రాముడు తిరిగిన భవనాలు ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయండి? 2000 3000 ఏళ్ల క్రితం కట్టినవే ఇప్పుడు ఉండటం. అవును, 100 ఉండట్లే. అవి పైగా ఉండవు కూడా. అది దైవ సృష్టికి విరుద్ధం. అవి విన్నారు కదా ఫ్రెండ్స్, రామాయణానికి ఏ ఆధారము లేదు, ఏ ఆధారము లేదు కాబట్టి అది పురాతనమైనది, ప్రాచీనమైనది అంటున్నాడు. ఎదుటోడు మతం, ఎదుటోడి మత గ్రంథానికి వచ్చేసరికి ఆధారాలు కావాలి. రామాయణానికి వచ్చేసరికి, ఈయన మతానికి వచ్చేసరికి ఏ ఆధారాలు లేవు, ఉండవు కూడా. కాబట్టి ఏ ఆధారాలు లేవు కాబట్టి ఇది ప్రాచీనమైనది అంటున్నాడు. మరి ఈ లెక్కన మరి రామాయణానికి రామసేతు ఆధారం అన్నోళ్ళు తలెక్కడ పెట్టుకుంటారు? ఇదిగో సంతోష్ ఘనపాటి గారు చెప్తున్నారు కదా, ఏ ఆధారాలు ఉండవు కూడా, ఏ ఆధారాలు లేవు కాబట్టి రామాయణం ప్రాచీనమైనది అంటున్నాడు. ఒక్కసారి గమనించండి.